హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కల్వారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారీ, లక్ష్మి ఇద్దరూ కలిసి సీసీ ఫుటేజ్ తీసుకొని సంధ్య ఉన్న పోలీస్ ఆఫీస్కి వెళ్తారు. సంధ్య తన దగ్గర పనిచేసే కానిస్టేబుల్ సహాయంతో సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటుంది. సీసీ ఫుటేజ్ చెక్ చేసే సమయంలో, మేడం, వీడు సార్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 6వ వీధిలో వెళ్ళటం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 6వ వీధిలో కార్పొరేటర్ గారి ఇల్లుంది. కార్పొరేటర్ గారి ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉంది. ఆ ఫుటేజ్ చెక్ చేస్తే వీడు ఎవరు అన్నది తెలిసిపోతుంది అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. సరే, ఆ సీసీ ఫుటేజ్ని వెంటనే చెక్ చేయండి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు. సీసీ ఫుటేజ్ ఎక్కడ చెక్ చేసినా కూడా భుజంగం స్వామీజీ గెటప్లో విహారీ ఇంటికి వస్తున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. మేడం, వీడు ఇంటి దగ్గర నుంచి రావటమే ఇలా స్వామీజీ గెటప్లో వచ్చాడు. మధ్యలో వేసుకున్న గెటప్ కాదు ఇది అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. అయితే వాడు నార్మల్గా ఎలా ఉంటాడో తెలుసుకోవచ్చా? వాడు వేసుకున్న స్వామీజీ గెటప్ని రిమూవ్ చేసి నార్మల్ మనిషిగా ఎలా ఉంటాడో తెలుసుకోవచ్చా అని చెప్పి సంధ్య కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటుంది. మేడం, తెలుసుకోవచ్చు, కానీ దానికి టెక్నీషియన్ ఉండాలి అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. విహారీ గారు, టెక్నీషియన్ ఉంటేనే వాడు వేసుకున్న గెటప్ని రిమూవ్ చేసి నార్మల్గా ఎలా ఉంటాడో కనిపెట్టొచ్చు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య గారు, టెక్నీషియన్ని పిలిపించండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక సంధ్య టెక్నీషియన్కి ఫోన్ చేస్తుంది. ఇక మరోవైపు, మేడం, మనకిక్కడ చిన్న క్లూ దొరికింది అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ఏంటా క్లూ అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. వీడు ఈ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాడు. అంటే ఈ భుజంగం అనే అతను ఈ ఇంట్లోనే ఉంటున్నాడా? అందుకే ఈ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాడా అన్నది మన క్లూ మేడం అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటే, ఎగ్జాక్ట్గా మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇది ఆ భుజంగం ఇల్లు అవునో కాదో తెలిసిపోతుంది అని చెప్పి కానిస్టేబుల్కి సంధ్య చెప్తూ ఉంటుంది. సంధ్య గారు, టెక్నీషియన్ రావడానికి ఎంత సమయం పడుతుంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ఫోన్ చేశాను కదా, వస్తారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య గారు, ఈలోగా ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో భుజంగం ఉన్నాడో లేదో నేను ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు, ఇక్కడ పని నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్త అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీ వెనుక వెళ్తూ ఉంటే, లక్ష్మి నువ్వు ఇక్కడే ఉండు, టెక్నీషియన్ వచ్చిన తర్వాత ఆ భుజంగం ఫోటోని ట్రేస్ అవుట్ అయిన తర్వాత నాకు ఆ భుజంగం ఫోటోని పంపించు. ఈలోగా నేను ఆ ఏరియా అంతా కూడా గాలిస్తాను. ఆ భుజంగం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు, జాగ్రత్త, ఆ భుజంగం అసలే చాలా డేంజరస్ పర్సన్లా ఉన్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. వాడు ఎవరైనా సరే వాడిని వదిలిపెట్టను లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ ఆ భుజంగాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. బావ అటు వెళ్ళిపోయాడు, లక్ష్మి ఒంటరిగా ఇక్కడ ఉంది. లక్ష్మిని వీలు కుదిరితే బావ జీవితం నుంచి శాశ్వతంగా దొలకిచ్చేస్తాను అని చెప్పి సహస్ర దూరం నుంచి లక్ష్మిని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే టెక్నీషియన్ వస్తూ ఉంటాడు. మీరేనా టెక్నీషియన్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాం, త్వరగా రండి అని చెప్పి లక్ష్మి టెక్నీషియన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. సంధ్య గారు, టెక్నీషియన్ వచ్చాడు అని చెప్పి లక్ష్మి చెప్తుంది. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం అని సంధ్య చెప్తూ ఉంటుంది. ఏం కావాలో క్లియర్గా చెప్పండి, నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని టెక్నీషియన్ చెప్తూ ఉంటాడు. ఈ ఫుటేజ్ చూడండి, ఈ ఫుటేజ్లో స్వామీజీ గెటప్లో ఉన్న ఇతను నార్మల్గా ఎలా ఉంటాడో మాకు కావాలి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. డేటా అంతా కూడా రిమూవ్ చేయతవుతుందా అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటే, ఎస్ మేడం, రిమూవ్ చేయతవుతుంది అని టెక్నీషియన్ చెప్తూ ఉంటాడు. ఓకే, వెంటనే ఆ డేటాని రిమూవ్ చేయండి, అతని ఫోటో ఎలా ఉంటుందో చూపించండి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటే, ఇక కానిస్టేబుల్ టెక్నీషియన్ ఇద్దరు కలిసి స్వామీజీ గెటప్లో ఉన్న భుజంగం నార్మల్ గెటప్లోకి వెళ్తే ఎలా ఉంటాడో చూపిస్తూ ఉంటారు. మేడం, గడ్డం లేకుండా ఫేస్ రివీల్ అయింది అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటే, ఏది ఆ ఫేస్ చూపించండి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో భుజంగం ఫోటోని సంధ్యకు లక్ష్మికి కానిస్టేబుల్ చూపిస్తూ ఉంటాడు. ఫోటోని చూసిన లక్ష్మి, ఇతనే భుజంగం ఆ రోజు యమునమ్మను చంపడానికి హాస్పిటల్కు వచ్చింది ఇతనే సంధ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే మీరు వెతుకుతున్న భుజంగం ఇతనే, వెంటనే ఈ ఫోటోని విహారీ గారికి పంపించండి లక్ష్మి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు విహారీ భుజంగం ఉండే ఏరియాకి వెళ్ళి ఆ లొకేషన్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు.
భుజంగం ఎక్కడ స్టార్ట్ అయ్యాడో ఆ ఇంటి దగ్గరకు వెళ్తాడు. ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇదే భుజంగం ఇల్లా? భుజంగం ఇంట్లో లేడా? అందుకే తాళం వేసిందా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. వెనక్కి తిరిగేసరికి అప్పుడే భుజంగం నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. విహారీ భుజంగాన్ని చూస్తాడు. భుజంగం కూడా విహారీని చూస్తాడు. భుజంగం ఇదేంటి విహారీ ఇక్కడికి వచ్చాడు? నా గురించి విహారికి తెలిసిపోయిందా? అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చాడా అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటాడు. ఈ విహారిగాడు నాపై అటాక్ చేయకముందే నేనే విహారీపై అటాక్ చేయాలి అని భుజంగం మనసులో అనుకుని పాకెట్లో చెయ్యి పెట్టి కత్తి తీయబోతూ ఉండగా అప్పుడే విహారీ ఇక్కడ భుజంగం అనే అతను ఎవరైనా ఉంటారా, మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వీడికి నా ఫేస్ తెలీదా? అందుకే నా గురించి నన్నే అడుగుతున్నాడా? ఓ తొందరపడకుండా ఉండటమే మంచిది అని భుజంగం మనసులో అనుకొని భుజంగం అనే పేరుతో ఇక్కడ ఎవరూ లేరండి అని చెప్పి భుజంగం చెప్తూ ఉంటాడు. అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే విహారీ గారు ఆ భుజంగం ఫేస్ రివీల్ అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. భుజంగం ఎలా ఉంటాడో తెలిసిపోయిందా? వెంటనే ఆ ఫోటోని నాకు పంపించు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలను భుజంగం వింటాడు. ఇప్పుడు విహారీ ఫోన్లో నా ఫోటోని చూడగానే నన్ను ఈ లోకంలో లేకుండా చేస్తాడు. నేను ఈ విహారీ నుంచి తప్పించుకోవాలంటే విహారీని చంపేయాలి అని భుజంగం మనసులో అనుకొని పాకెట్లో నుంచి కత్తి తీయబోతూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ తన ఫోన్ని చూస్తూ ఉంటాడు. ఫోన్లో భుజంగం ఫోటో కనిపించగానే ఈ ఫోటోలో ఉంది, నా ఎదురుగా ఉంది, ఒకరే కదా అని విహారీ మనసులో అనుకొని వెంటనే భుజంగం వైపు చూస్తూ రేయ్ నువ్వేనారా ఇన్ని రోజులు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటే అవును విహారీ, ఇంత ఈజీగా నీకు నేను దొరికిపోతా అనుకోలేదు. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు బ్రతకటానికి వీల్లేదు. నేను నిన్ను చంపేస్తాను విహారీ అని చెప్పి భుజంగం కత్తి తీసుకొని విహారీ మీదకి వస్తూ ఉంటాడు. ఇక విహారీ కడుపులో కత్తితో పొడవబోతూ ఉండగా విహారీ భుజంగం చేతిని గట్టిగా పట్టుకొని ఆ కత్తిని తీసుకెళ్లి భుజంగం గొంతు మీద పెట్టి రే భుజంగం, ఇన్ని రోజులు మా జీవితాలతో ఆడుకున్నావు కదరా, మా అమ్మ ఏ తప్పు చేయకపోయినా కూడా మా అమ్మను ఎందుకురా దోషిగా నిలబెట్టాలనుకున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. రే విహారీ, మీ అమ్మ వల్ల నా కుటుంబాన్ని నేను కోల్పోయానురా, మీ అమ్మ బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. మా అమ్మ వల్ల నీ కుటుంబాన్ని కోల్పోయావా? కాదురా, నువ్వు చేస్తున్న తప్పుల్ని తట్టుకోలేక నీ కుటుంబం నీకు దూరమైంది. నాకు అన్ని విషయాలు తెలుసురా అని విహారీ అంటూ ఉంటే ఓ మీ అమ్మ గుండెపోటుతో చస్తుందని చెప్పినా కూడా నువ్వు మీ అమ్మను అడిగి నిజం తెలుసుకున్నావన్నమాట అని చెప్పి భుజంగం అంటాడు. నీలాంటి వాడు భయపెడుతుంటే భయపడుతూ ఎన్ని రోజులు ఉండమంటావురా? అందుకే సరాసరి మా అమ్మ దగ్గరే నిజం తెలుసుకున్నాను. నీలాంటి దుర్మార్గుడు బ్రతకడానికి వీల్లేదురా. నువ్వు తప్పు చేసి ఎదుటివారు తప్పు చేశారన్నట్టు సృష్టించాలని చూస్తున్నావు. నీలాంటి వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పి విహారీ భుజంగాన్ని లాక్కొని వెళ్తూ ఉంటాడు. రే విహారీ అని చెప్పి భుజంగం విహారీని నెట్టేసి పారిపోతూ ఉండగా విహారీ పరిగెత్తుకుంటూ వెళ్ళి భుజంగాన్ని కొడుతూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీకి అప్పుడే ఫోన్ చేస్తూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే విహారీ గారు ఆ భుజంగం ఫోటో చూసారా? భుజంగం మీకు ఎక్కడైనా కనిపించాడా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ భుజంగం కనిపించడం కాదు, ఇప్పుడు వాడు నా చేతుల్లోనే ఉన్నాడు. వీడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, నువ్వు కూడా అక్కడికి వచ్చే లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు విహారీ భుజంగాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. ఎస్ఐ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి సింహపురి సీత బయటికి వచ్చి విహారీని అడుగుతూ ఉంటుంది. ఇదిగోండి, మీరు 25 సంవత్సరాల క్రితం జరిగిన కేసుని తవ్వి బయటికి తీసి మా అమ్మను అరెస్ట్ చేశారు కదా, ఆ కేసులో అసలైన దోషి వీడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఏంటి వీడు అసలైన దోష అని చెప్పి సింహపురి సీత అంటూ ఉంటుంది. అవును, వీడే అసలు సిసలైన దోషి, వీడిని ముందు అరెస్ట్ చేయండి అని విహారీ చెప్తూ ఉంటే సాక్ష్యం లేకుండా మేము అరెస్ట్ చేయం విహారీ గారు అని చెప్పి సింహపురి సీత చెప్తూ ఉంటుంది. అయితే వీడి నోటితోనే నిజం చెప్పిస్తాను చూడు అని చెప్పి విహారీ భుజంగాన్ని కొడుతూ ఉంటాడు. నానా విహారీ జాగ్రత్త అని చెప్పి యమున సెల్లో ఉండి అరుస్తూ ఉంటుంది. ఇక విహారీ భుజంగాన్ని కొడుతూ ఉంటాడు. ఇక భుజంగానికి రక్తం వస్తూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పు, ఆ రోజు నీ కుటుంబాన్ని నువ్వు కోల్పోవడానికి కారణం నువ్వా లేకపోతే మా అమ్మ అని చెప్పి విహారీ భుజంగాన్ని అడుగుతూ ఉంటాడు. విహారీ, నువ్వు నన్ను చంపినా సరే నేను నిజం చెప్పను అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. అయితే చావు అని చెప్పి విహారీ గన్ను తీసుకొని భుజంగానికి గురి పెడతాడు. వద్దు, నన్ను చంపొద్దు అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. అయితే నిజమేంటో పోలీసులకు చెప్పు అని చెప్పి విహారీ అంటూ ఉంటే చెప్తాను నన్ను చంపొద్దు అని భుజంగం రక్తంతో
చెప్తూ ఉంటాడు. ఏం జరిగింది అని చెప్పి సింహపురి సీత అడుగుతూ ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం నేను ఈ యమునను ప్రేమించాను. యమునను ప్రేమించి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా యమున మెడలో తాళి కట్టాలనుకున్నాను. ఈ యమున మెడలో తాళి కట్టి ఈ యమున జీవితాన్ని సర్వనాశనం చేద్దామనుకున్నాను. కానీ అందుకు నా కుటుంబం అంగీకరించలేదు. యమున చాలా మంచిది. యమునను వదిలిపెట్టమని నన్ను అడిగారు. నేను అందుకు ఒప్పుకోలేదు. అందుకు గాను నా కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి భుజంగం చెప్తూ ఉంటాడు. దానికి కారణం ఈ యమున అని నేను సాక్ష్యాలు సంపాదించాను. వాటిని అడ్డు పెట్టుకొని ఇన్ని రోజులు విహారిని యమునను బాధ పెట్టాను అని చెప్పి భుజంగం చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైంది కదా, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, వదిలిపెట్టండి ఎస్ఐ గారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇన్ని రోజులకి నీ పాపం పండిందిరా. విహారీ గారికి ఫోన్ చేసి విహారీ గారిని బ్లాక్మెయిల్ చేశావు. విహారీ గారు నీకు బాగా బుద్ధి చెప్పారా అని చెప్పి లక్ష్మి భుజంగాన్ని చూసి అంటూ ఉంటుంది. రే విహారీ, ఈరోజు నా చేత నేను చేసిన తప్పుని బయట పెట్టించావేమో, కానీ మళ్ళీ బెయిల్ మీద బయటికి వస్తాను. ఇప్పటి వరకు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం మాత్రమే జరిగింది. ఇక ఈసారి మాత్రం మీ ప్రాణాలు తీసేస్తాను అని భుజంగం చెప్తూ ఉంటాడు. చూసారా ఎస్ఐ గారు, మీ కళ్ళ ముందే వీడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. రేయ్, తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీద ఆ తప్పు తోయాలని చూస్తావా? పదరా పద అని చెప్పి సింహపురి సీత భుజంగాన్ని సెల్లోకి నెట్టేస్తుంది. కానిస్టేబుల్స్, ఆవిడను బయటికి తీసుకురండి అని చెప్పి సింహపురి సీత చెప్పడంతో కానిస్టేబుల్ వెళ్ళి యమునను సెల్లో నుంచి బయటకు తీసుకొస్తారు. ఇక్కడ సంతకం పెట్టండి అని సింహపురి సీత చెప్పడంతో యమున సంతకం పెడుతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు అని సింహపురి సీత చెప్తూ ఉంటే ఇక యమున విహారిని హగ్ చేసుకొని నాన్న విహారి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఆ భుజంగాన్ని పోలీసులకు పట్టించాను. ఇక మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. ఇక విహారి లక్ష్మి ఇద్దరూ కలిసి యమునను తీసుకొని ఇంటికి వస్తారు. ఆగు యమున, నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా, ఎందుకు యమున ఇంట్లోకి రాకూడదు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఈ యమున తప్పు చేసింది, అందుకే కదా నాన్న పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదు కాబట్టే మళ్ళీ ఇప్పుడు పోలీసులు వదిలిపెట్టారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య తప్పు చేసినట్టు సాక్ష్యాలు చూపించి మరీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. అలాంటి పోలీసులు మళ్ళీ అత్తయ్యను ఎలా వదిలిపెట్టారు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏముంది, తిమ్మిరి బమ్మిరి చేసుంటారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అంత అవసరం మాకేం లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనా సరే యమున వదిన ఇంట్లో ఉంటే మేమెవరో ఇంట్లో ఉండము అని చెప్పి పద్మాక్షి అంబిక సహస్ర అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ సహస్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, నువ్వు అసలు ఈ ఇంటికి కోడలువేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా, అదేంటి బావా అలా కొట్టావు అని సహస్ర అంటూ ఉంటుంది. అమ్మ ఏ తప్పు చేయలేదు, అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి నాకు తోడుగా అండగా ఉండాల్సి నువ్వు అమ్మ తప్పు చేసింది, అందుకే ఇంట్లో ఉండటానికి వీల్లేదని మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ సహస్ర? ఇన్ని రోజులు ఈ లక్ష్మిని పని మనిషి అన్నారు. లక్ష్మి నాకు తోడుగా ఉంది, అండగా ఉంది. అమ్మను రిలీజ్ చేయించడానికి నాకు సహాయం చేసింది. అలాంటి లక్ష్మిని మీరు అనరాని మాటలు అంటూ ఉంటారు. ఇంటి మనుషులైన మీరు అమ్మ తప్పు చేసిందని నమ్ముతున్నారు. బయట మనిషి అంటున్న లక్ష్మి అమ్మ ఏ తప్పు చేయలేదని అంటుంది. అసలు మీరా అసలైన రక్త సంబంధికులు లేకపోతే లక్ష్మ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నానా విహారీ, వాళ్ళ మాటలేం పట్టించుకోకు, మీ అమ్మను లోపలికి తీసుకురా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. యమునమ్మ, ఒక్క నిమిషం వెళ్ళి హారతి తీసుకొస్తాను, ఎంతమంది కళ్ళు మీ మీద పడ్డాయో అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి యమునకు హారతి ఇచ్చి లోపలికి రండమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.